ఎప్పుడైతే భగవంతుడు కాంతి స్వరూపుడు అన్నామో, ఎప్పుడైతే నేను ఆయన బిడ్డని అన్నానో, నేను కూడా కాంతి స్వరూపాన్నే అన్నాను. భగవంతుడు నామ రూప రహిత స్థితిలో ఉండే అద్భుత శక్తి, అద్భుత తత్వం, అద్భుత ఎనర్జీ. శక్తి అన్న ఎనర్జీ అన్న ఒక్కటే. ఆయన ఒక అద్భుతం. ఆయన ఇలా ఉంటాడని మన దృష్టికి అందడు, మన మనోవాక్కాయ కర్మలకి అందడు. భగవంతుడు మన మనోవాక్కాయ కర్మలకి అందడు. అంటే మన యొక్క మనసుకి కానీ, మన వాక్కు కానీ, మన కర్మలకు కానీ అందడు. ఎందుకంటే ఆయన కాంతి స్వరూపుడు, ఆయన జ్యోతి స్వరూపుడు, ఆయన ఆనంద స్వరూపుడు, ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయనే సృష్టి స్థితి లయకారకుడు. సృష్టి స్థితి లయ సృష్టి జరిగిన తర్వాత వచ్చిన నేను, అంటే ఈ జీవధారిగా ఉన్న నేను, ఈ రూపధారిగా ఉన్న నేను, మనస్సుగా రూపాంతరం చెందిన నేను ఆయన్ని నా యొక్క మనస్సుతో అందుకోలేను. ఎందుకంటే ఆయన సృష్టి చేయకమునుపు ఉన్న స్థితి ఆయనది కాబట్టి, సృష్టి చేయబడ్డ స్థితి నాది కాబట్టి, ఈ సృష్టి చేయబడింది ఏదైతే ఉందో అది సృష్టి చేసేదాన్ని కనిపెట్టలేదు. సృష్టి చేసిన దాన్ని సృష్టి చేయబడ్డది. అంటే ఈ రూపము సృష్టి చేయబడింది. ఈ సృష్టి చేయబడిన రూపంలో మనస్సుగా ఉన్న నేను సృష్టి చేయబడ్డాను. మనస్సే జీవుడు, మనస్సే ఆలోచన, ఆ మనస్సే రూపాంతరం చెంది దేహంగా వచ్చింది. ఈ దేహానికి పెట్టబడిన పేరు శ్రీ స్వామినారాయణ్. వీడు భగవంతుణ్ణి దర్శించలేడు. భగవంతుని దర్శించాలని అనుకుంటూ ఉంటాడంతే. భగవంతుని దర్శిస్తున్నాను అనుకుంటాడంతే. పుస్తక రూపంలో చదివి, విని, తెలుసుకొని పొందుతున్నాను అనుకుంటాడు. ఎందుకు? వీడు సృష్టించబడ్డాడు కాబట్టి. సృష్టి చేయబడని మునుపుకి వెళ్ళిపోతే అప్పుడు వాడు అనుభూతి చెందుతాడు. వాడు అనుభూతి చెందుతాడు. ఎప్పుడు? సృష్టి చేయబడే స్థితిలోకి వెళ్ళిపోతాయి. సృష్టి చేయబడే స్థితిలోకి వెళ్ళిపోతాడు అంటే నేను అనే ఈ మనస్సు పడిపోయినప్పుడు, నేను అనబడే ఈ చిత్తము పడిపోయినప్పుడు, నేను అనబడే అహంకారము పడిపోయినప్పుడు, అప్పటి వరకు తెలుసుకోలేడు. అప్పటి వరకు వీడు గుళ్ళకి వెళ్తాడు, గోపురాలకు వెళ్తాడు, చర్చిలకు వెళ్తాడు, మసీదులకు వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, నమాజులు చదువుతాడు, పూజలు చేస్తాడు, జపాలు చేస్తాడు, ధ్యానాలు చేస్తాడు. ఇంకా ఏదైతే ఉందో అవన్నీ చేస్తూనే ఉంటాడు.
చెయ్యాలి కూడా. చెయ్యకపోతే తన నిజస్వరూపం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోకి వస్తాడు. చేయకపోతే అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాడు. చేస్తే కొద్ది గొప్ప అర్థం చేసుకునే స్థితిలోకి వెళ్తాడు. క్రమేపీ భగవంతుడు కాంతి స్వరూపుడు. నేను ఆయన బిడ్డని, నేను కూడా కాంతి స్వరూపాన్నే అని నేను గురు శిష్య పరంపరగా తెలుసుకున్నాను. కాబట్టి ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే భ్రమర కీటక న్యాయ రూపంలో అనుకుంటూ 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 ఉంటే నేను అని అహంకారం పడిపోతుంది. భగవంతుడు తేజస్వరూపుడు. ఆ తేజస్వరూపం అనేది ఇలా ఉంటుందని నా మనోవాక్కాయ కర్మలకు అందనిది. నా మనోవాక్కాయ కర్మలతో తెలుసుకోలేనిది. నేను ఆయన బిడ్డని, నేను కూడా తేజస్వరూపాన్ని అనుకుంటూ ఉంటే నా నామ రూప స్థితి ఏదైతే ఉందో అది పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ దేహాన్ని అనుకున్నాను, రూపంతో ఉన్నాను కాబట్టి. రూపంతో లేను కదా, రూపాన్ని చూసి, ఈ రూపాన్ని చూసి, ఈ దేహాన్ని చూసి, ఈ రూపమే నేను, ఈ దేహమే నేను అనుకుంటున్నాను కాబట్టి. ఈ దేహానికి పెట్టబడిన పేరు శ్రీ స్వామినారాయణ్. అది నేను అనుకుంటున్నాను కాబట్టి. మరి 100 మందిలో ఉండగా శ్రీ స్వామినారాయణ్ అని పిలవగానే ఎలా చేతులుపుతాను? ఎందుకు అంటే అది నేను, శ్రీ స్వామినారాయణ్ నేను అని నాలో అణువు నిలబడిపోయింది. ఇది పోవాలి అంటే అది రావాలి, అది రావాలంటే ఇది పోవాలి. రెండు జరగాలి. జరుగుతున్నప్పుడు మాత్రమే సమన్వయం జరుగుతుంది, సంయోగం జరుగుతుంది. ఇది ఎంతకాలం అయితే నేను 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 అనుకుంటూ ఉంటానో అహంకారము బలపడిపోతూ ఉంటుంది. ఈ భూమి మీద నేను ఎన్నో సాధిస్తూ ఉంటాను విజయాలు. ఇక్కడ రెండు తీసుకోవచ్చు. అహంకారి నేను సాధించాలనుకుంటాడు, నిర్వహంకారి దాని ద్వారా సాధించబడింది అనుకుంటాడు. రెండు అహంకారి. ఈ రెండు కూడా నా నిజ రూపాన్ని పడగొడుతూ ఉంటాయి ఎప్పుగా. నా నిజ రూపం ఏంటి? కాంతి స్వరూపం, తేజస్వరూపం, ఆనంద స్వరూపం, నిత్యానంద స్వరూపం, ప్రేమ స్వరూపం. ఈ నిజ స్వరూపాన్ని మాయ చేసి మబ్బులో పెడుతుంది. అది అద్దం మీద దుమ్ము పడితే మన రూపం కనబడదు. అంత మాత్రాన మన రూపం లేకుండా ఉందా అంటే ఉంది. ఆ అద్దం మీద పడిన దుమ్ము ఏదైతే ఉందో నా అచీవ్మెంట్స్, భూమి మీద నేను సాధించిన అచీవ్మెంట్స్, ఇవన్నీ కూడా తాత్కాలిక అచీవ్మెంట్స్, తాత్కాలిక సత్యవలు, తాత్కాలిక సత్యము, తాత్కాలిక సత్యాలు ఇవన్నీ కూడా. వీటిని చూసి ఇదే శాశ్వతం అనుకొని, ఇవి ఇలాగే ఉన్నాననుకొని జీవిస్తూ ఉంటాను. స్వామినారాయణ నిలబడే దేహము ఒక గురువుగా, లేదు ఒక హీలర్గా, లేదు ఒక ప్రవచనకర్తగా, లేదు ఒక సాధకుడిగా, లేదు
ఒక శిష్యుడిగా, లేదు ఒక గురువుగా, ఇలా ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉంటూ ఆ స్థితి నిజం అనుకొని ఆ స్థితి నుంచి ఇంకా పై స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ నా నిజ స్వరూపాన్ని నేను మర్చిపోతూ ఉంటాను. తద్వారా ఏమవుతుందంటే, ఇది ఏదైతే నిజం అనుకుంటున్నానో అది కొంతకాలం తర్వాత నిజం కాదు అని తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు పొందిన ఆనందం అంతా కూడా పడిపోతుంది. కాబట్టి ఏది నిజం కాదు, ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఈ దేహం కాదు, శాశ్వతమైనది ఈ రూపం కాదు, శాశ్వతమైనది ఈ నామం కాదు. శాశ్వతమైనది ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంది. అది ఇలా ఉంటుందని నా మనోవాక్కాయ కర్మలకు అందనిది. హిందువులు కృష్ణుడు అంటారు, రాముడు అంటారు, శక్తిమాత అంటారు, దుర్గమ్మ అంటారు, ఈశ్వరుడు అంటారు, పరమేశ్వరుడు అంటారు అని మరలా దానికి ఒక రూపాన్ని తీసుకొస్తున్నాం మనం. దానికి రూపాన్ని తీసుకొచ్చింది ఎవరు? మనస్సు. మనస్సు మనస్సే రూపాన్ని తీసుకొచ్చింది. మరి భగవంతుడు నామ రూపరహిత స్థితిలో ఉన్నాడు కదా. క్రిస్టియానిటీ వారు అల్లా అంటారు, జీసస్ అంటారు. ముస్లిం కమ్యూనిటీ వారు అల్లా అంటారు, క్రిస్టియానిటీ వారు జీసస్ అంటారు, యెహోవా అంటారు. మనకి తెలిసిన ఈ 3 మతాల్లో చెప్పబడే దైవం ఏది కూడా దైవం కాదు. మనకు తెలియని మతాలు ఎన్నో ఉన్నాయి. ఆ మతాలకి కూడా ఒక దేవుడు, ఒక దైవమునికి రూపం ఉంది. ఇదేది కూడా సత్యం కాదు. సత్యం అనేది ఏదైతే ఉందో అది నేను, అదే ఆత్మ. నేను అంటే ఆత్మ, అది నేను, అది సత్యం. అది ఎలా ఉంటుందని ఇందాక అనుకున్నట్లుగా ఎన్నోసార్లు అనుకోవాలి కూడా. మన యొక్క మనోవాక్కాయ కర్మలకు అందదు. ఈ అందని దాన్ని అందుకోవాలంటే నేను నాది అనే అహంకారం పడిపోవాలి. పడిపోయేంత వరకు ఇది అందదు. అప్పుడే మనం మోక్ష స్థితిలోకి వెళ్ళడానికి అర్హులము. ఈ దేహానికి రోగం వస్తుంది, ఎందుకంటే ఈ దేహము అన్నగత శరీరము. భూమి నుంచి తయారైన శరీరము, నీటి నుంచి తయారైన శరీరము, అగ్ని నుంచి తయారైన శరీరము, వాయువు నుంచి తయారైన శరీరము, ఆకాశం నుంచి తయారైన శరీరం. ఎప్పటికైనా సరే వీటిలోకి కలిసిపోతుంది. ఈ శరీరంలో కూడా జ్యోతిస్వరూపంగా వెలుగుతుంది, అదే ప్రాణం. ఈ ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరం నడుస్తూ ఉంది. ఈ ప్రాణం ఉంది కాబట్టి మనస్సు పనిచేస్తూ ఉంది. ఈ ప్రాణం లేకపోతే మనస్సు పనిచేయదు, శరీరం నడవదు, శవం అయిపోతుంది.
మరి ఈ శరీరం నడిపిస్తుంది ప్రాణము. ఈ శరీరం నడిపిస్తుంది ప్రాణంతో ఉన్న శక్తి. ప్రాణంలో ఉన్న శక్తి. మరి ఈ శరీరం నేను అంటున్నాను. నేను ఏది లేదు ఇక్కడ. నేను కాదు ఇక్కడ. మరి ఆ దైవం గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆ దైవం ఎలా ఉంటుంది అంటూ ఉంటాను. అంటానంతే. ఇది నా యొక్క ఆలోచన. ఇది నా యొక్క క్రియేటివిటీ. ఇది సత్యంగా. అందుకే మహర్షులు దైవాన్ని అనుభూతి చెందడానికి అనుకోవచ్చు, దైవాన్ని దర్శించాలనుకోవచ్చు, దైవం స్థితి తెలుసుకోవాలనుకోవచ్చు. ఎన్నో ప్రయత్నాలు చేసి 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 ఇంకా మనము తెలుసుకోలేము అని మౌనాన్ని వహించారు. మౌనాన్ని వహించారు అంటే మనం తెలుసుకోలేము అని తెలిసి మౌనం వహించారు. ఆ మౌనం వహించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనము వారేదో తెలుసుకున్నారనుకుని వారి పాదాలు మొక్కుతూ ఉంటాం మనం. వారు తెలుసుకోలేక అలసిపోయి కూర్చున్నారు మౌనంగా. దానికి సింబాలిక్ ఏంటంటే మనల్ని అందరినీ కూడా మౌనంగా కూర్చోమని, మనల్ని అందరినీ కూడా మౌనంగా కూర్చోమని. నీవు చేసే ప్రయత్నాలు ఏవి కూడా నిజం కాదురా. నీకు వచ్చిన ఫలాలు ఏవి కూడా నిజం కాదురా. నీవేమీ చేయడం లేదురా. చేస్తున్నాను అనుకుంటున్నావురా. కాబట్టి మౌనంలో ఉండరా అని మనకి మౌనాన్ని ప్రసాదిస్తున్నారు మహర్షులందరూ. మౌనం అంటే ఏ మౌనము? నోటిలోని మౌనము కాదు, మనస్సులోని మౌనము. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరే ధ్యానము. ఏమి? నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరే ధ్యానము. ధ్యానం అంటే మనము ఇలా కూర్చున్నాం, ఇలా కూర్చున్నాం, ఇలా కూర్చున్నాం, ఎలాగో కూర్చుని ఉంటాము, ధ్యానం చేస్తున్నాము. ఇది కూడా క్రియే, ఇది కూడా కర్మే. మనకి మనోవాక్కాయ కర్మలకు అందడు దైవం. అందుకే నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానం. నిరంతరం శూన్యస్థితిలో ఉంటే, శూన్యస్థితి అంటే ఏ ఆలోచన చేయకుండా శూన్యస్థితిలో ఉంటే అప్పుడు మనకి భగవంతుని యొక్క తత్వము, భగవంతుని యొక్క స్థితి అనుభూతి అవుతుంది. ఆ అనుభూతి అయిన తర్వాత భగవంతుడు ఇలా ఉంటాడని చెప్పడానికి కూడా మళ్ళీ భావాన్ని వ్యక్తం చేయాలి, రూపాన్ని వ్యక్తం చేయాలి. భావానికి రూపానికి అందనిది కాబట్టి ఇలా ఉంటుందని చెప్పడానికి మళ్ళీ లేదు ఇక్కడ. చెప్తే మళ్ళీ నేను అయిపోయింది, మనసుతో కూడా నేను అయిపోయింది. మళ్ళీ మనసు చెప్పేస్తుంది ఇక్కడ, మళ్ళీ జీవుడు చెప్పేస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ అది పడిపోతుంది. కావునే అనుభూతి చెందిన వ్యక్తి ఎప్పుడు కూడా చెప్పలేదు. నువ్వే తెలుసుకో అంటాడంతే, నువ్వే అనుభవించు అంటాడంతే. గురువు గారు గురువు గారు గురువు గారు గురువు గారు
మీరందరూ నా వెంట పడుతూ ఉంటే, ఓ గురువు గారు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ గురువు ఏం చేయాలి? వీరికి ఏదో విద్య నేర్పుతుండాలన్నమాట, వీరికి ఏదో జ్ఞానం నేర్పుతుండాలన్నమాట అని బరువు నెత్తి మీద వేసుకుని మోస్తూ ఉంటాడు ఈ స్వామినారాయణ అనబడే ఈ దేహం. ఇంకా గురువు గారు గురువు గారు గురువు గారు అంటూ ఇంకా ఏదో భారం మోపుతూ ఉంటారు, కిరీటాలు పెడతారు. ఓ గురువు గారు అంటే కిరీటాలు పెట్టించుకోబడతాడన్నమాట. ఓహో అని ఆ కిరీటాలు మోస్తూ ఉంటాడు. మళ్ళీ ఇది ఒక భారం ఈ దేహానికి. అంటే గొప్ప గొప్ప పదవులు వస్తున్నంత వరకు, వస్తున్నప్పుడు, రాబోతున్నప్పుడు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, బంధాలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ నేను అనేది బలపడిపోతూ ఉంటుంది. ఈ నేను, దేహము నాది అనే ఈ నేను బలపడిపోతూ ఉంటుంది, స్థిరపడిపోతూ ఉంటుంది. అసలు నేను కాముగా ఉంటుంది, గుప్తంగా ఉండిపోతుంది. అద్దము దుమ్ము వెనకాల ఉండిపోయింది. ఈ దుమ్ము అనేది ఏదైతే ఉందో నా మీద పెట్టబడిన కిరీటాలు. ఈ కిరీటాలు కనబడుతున్నా నాకు అద్దం ముందర. ఓ ఇది నేను, ఇది సత్యం అనుకుంటూ కూర్చుంటా. బలపడిపోయింది. అసలు నేను లోపల ఉండిపోయింది గుప్తంగా. అసలు నేను కనబడాలంటే, దర్శనం అవ్వాలంటే, అనుభూతి అవ్వాలంటే ఈ అద్దం ముందర ఉన్న దుమ్మును తుడిసేయాలి. తుడిసేస్తే అప్పుడు అసలు నేను దర్శనం ఇస్తాను. ఇప్పటి వరకు కనబడే నేను డూప్లికేట్ నేనన్నమాట, అహంకారం. దీన్ని తుడిసేయాలి. అందుకోసమే రోజు మన యోగ రహస్యాల్లో భగవంతుడు కాంతి స్వరూపుడు. నేను ఆయన బిడ్డని, నేను కూడా కాంతి స్వరూపాన్ని. భగవంతుడు తేజస్వరూపుడు, నేను ఆయన బిడ్డని, నేను కూడా తేజస్వరూపాన్ని అని మనము సంకల్పం చెప్పుకుంటున్నాం. నోటుతో చెప్పుకోవడం కాదు, భావంతో ఉండాలి, అనుభవంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది సంయోగము. అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైంది గురూజీ. అర్థమైంది గురూజీ. ఇప్పుడు పొగిడితే కీటం పెట్టినట్లు అంటున్నారు. అదే విమర్శించే వాళ్ళని అది ఎలా తీసుకోవాలి? పొగిడితే పొగడబడ్డాను, విమర్శిస్తే విమర్శింపబడ్డాను. పొగిడినప్పుడు నేను అనేది బలపడుతుంది, విమర్శించినప్పుడు నేను అనేది బలపడుతుంది. తీసుకుంటే దుఃఖం వస్తుంది కదా, దుఃఖం వస్తుంది కదా. తీసుకున్నావు కాబట్టి దుఃఖం వస్తుంది, తీసుకున్నావు కాబట్టి ఆనందం వస్తుంది. రెండు తీసుకున్నావు కాబట్టి, నేను అనేది బలపడి తీసుకున్నావు కాబట్టి. ఈ నేను అనేది బలపడకుండా ఉన్నంత వరకు, నేను ఏదీ కాదనుకుంటున్నంత వరకు
కనబడుతున్న ఈ రూపము, పిలవబడుతున్న ఈ నామము ఇక్కడి వరకే పరిమితం కాబట్టి, ఈ పరిమితం అనేది ఏదైతే ఉందో నిజం కాదు కాబట్టి అని నేను స్ఫురణలో ఉంటే పొగుడబడుతుంది నేను కాదు, విమర్శింపబడుతుంది నేను కాదు. ఈ దేహము, ఈ మనస్సు, ఈ దేహము జడము, దీనికి పొగడబడినా ఇది తీసుకోవడానికి లేదు. ఇది జడము, ఇది ఒక పనిముట్టు, ఇది ఒక వస్తువు, ఇది ఒక వాహనము. విమర్శింపబడినా ఇది జడము, ఇది వస్తువు, ఇది వాహకము, ఇది పనిముట్టు. తీసుకునేది ఏదైతే ఉందో అది మనస్సు, అది జీవుడు, వాడు అహంకారి. నేను నాది అనుకుంటున్న అహంకారి వాడు తీసుకుంటాడు. ఆత్మనైనా నేను నాకేది అందదు, నేను కేవలం సాక్షిభూతం ఉండిపోతాను. ఇప్పుడు ఈ అహంకారి పడిపోయేంత వరకు వీడు అనుభూతి అవ్వదు. ఈ అహంకారం ఎంతసేపు నేను ఈ దేహము దేహము దేహం అనుకుంటున్నాడు కాబట్టి, ఈ నామము నామము నామం అనుకుంటున్నాడు కాబట్టి, నేను నిజం నేను నిజం నేను నిజం అనుకుంటున్నాడు కాబట్టి ఈ పొగడ్తని తీసుకుంటాడు, ఈ విమర్శని తీసుకుంటాడు. అసలు వీడేమీ లేదు, వీడు ఎప్పుడు పడిపోతాడో వీడికి తెలదు. అంటే ఎప్పుడు చనిపోతాడో తెలదు. చనిపోవడం అంటే జీవుడు చనిపోయేది ఏమీ లేదు, శరీరం పడిపోతుంది. ఇది ఎప్పుడు పడిపోతుంది కదా, ఇది ఉన్నంత వరకు, ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు వాడు నాట్యం ఆడుతూ ఉంటాడు, నేను 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 అని. నేను అని ఎంత బలంగా ఉన్నంత వరకు, నేను అని ఎంత బలంగా ఉన్నంత వరకు వీడి పొగడ్తని తీసుకుంటాడు, వీడి విమర్శని తీసుకుంటాడు. పొగడ్తకి ఉప్పొంగిపోతాడు, విమర్శకి కుంగిపోతూ ఉంటాడు. ఇది నిజం కాదు. అప్పటికప్పుడే అంటాడు, అప్పటికప్పుడే అంటాడు. ఎందుకు? నేను అని బలం చేసుకున్నాడు కాబట్టి. నేను అనేది బలం చేసుకున్నాడు కాబట్టి. ఈ సంఘము అప్పటికప్పుడే కిరీటం పెడుతుంది, అప్పటికప్పుడే కిరీటం కూడా తీసేస్తుంది. కిరీటం పెట్టినప్పుడు వావ్ కిరీటం పెట్టారు అనుకుంటాను, ఇది శాశ్వతంగా ఉండాలనుకుంటాను. అప్పటికప్పుడు కిరీటం తీసేస్తుంది. అయ్యో నిన్న పెట్టిన కిరీటం ఇవాళ తీసేరేటి అనుకుంటాను నేను. సంఘం యొక్క ఇష్టము ఎప్పుడు పెడుతుందో దానికి తెలియదు, ఎప్పుడు తీసేస్తుందో దానికే తెలియదు. వీడు ఎప్పటికప్పుడు ఆ కిరీటం పెట్టించుకున్న కిరీటం పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడు. ఏమి కిరీటం పెట్టించుకోవడానికో లేదు, తగిలిన కిరీటాన్ని పెట్టించుకున్న కిరీటాన్ని పడిపోకుండా ఉంచుకోవడానికో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు దిగిపోతుందో ఈ కిరీటం నెత్తిమించి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఉంచుకోవడానికి. దాని నిమిత్తమే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి సాధిస్తూ చూపిస్తుంటాడు ప్రపంచంలో. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి సాధిస్తూ చూపిస్తూ ఉంటాడు ప్రపంచంలో. ఎప్పటికప్పుడు నా కింద వరకు, నా పక్క వరకు, నా తోటి వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ కిరీటం ఉండడం కోసం. వీడు జీవించేది ఇప్పుడు వీడి కోసం కాదు, సంఘం కోసం, నెత్తి మీద పెట్టించుకోవాలన్న కిరీటం కోసము, లేదు నెత్తి మీద పెట్టబడ్డ కిరీటం ఉంచుకోవడం కోసము, దానికోసం జీవిస్తాడు తప్ప
వీడు వీడి కోసం జీవించట్లేదు. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది గురూజీ. అర్థమైంది గురూజీ. ఇది నిజం కాదనుకుంటే నెత్తి మీద పెట్టించుకోవడానికి ప్రయత్నం చెయ్యను. నెత్తి మీద పెట్టినట్టు నేను అనుకోను, తీసేస్తాను. అంటే కిరీటం తీయడం కాదు, కిరీటం ఉంది నా నెత్తి మీద అనే భావన తీసేస్తాను. అప్పుడు అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఏమి నెత్తి మీద కిరీటం ఉంది అన్న భావన తీసేస్తే, అసలు నెత్తి మీద కిరీటం రాలేదు అన్న భావంతో ఉంటే, అది నెత్తి మీద ఉన్నా పర్వాలేదు నాకు, లేకపోయినా పర్వాలేదు నాకు. ఎందుకంటే పెట్టిన వాళ్ళు తీసేస్తారు కాబట్టి, అది భారీ ఇష్టం కాబట్టి. అప్పటికప్పుడే నా కుటుంబానికి నేను ఏదైనా మంచి చేస్తే, వావ్ డాడీ, వావ్ మా శ్రీవారు అంటారు. అప్పటికప్పుడే నేను మంచి చేయకపోతే, థూ డాడీ, పక్క డాడీ సూపర్, థూ మీరు పక్క వాళ్ళు చూడండి ఎంత బాగా చేస్తున్నారో, భార్యని ఎంత బాగా చూస్తున్నారో, భర్తను ఎంత బాగా చూస్తున్నారు అంటాం. అది ఇదంతా మాయ. అందరూ మ్యూట్లో ఉన్నారు, వీడియోస్ ఆన్ చేసుకోరా? మీతో మాట్లాడినంతసేపు ఒకటి అనిపిస్తుంది అంతే గురూజీ. మళ్ళీ ఏదో ప్రకారంగానే ఉంటుంది లైఫ్. ఎలా వినబడతలేదు? మీతో మాట్లాడినంతసేపు బానే ఉంటుంది, మళ్ళా ప్రపంచంలో మామూలు నార్మల్ గానే కనిపిస్తుంది, ఏం మార్పు ఏం అనిపించట్లేదు. అందుకే కదా రోజు మనం చెప్పిన క్లాసెస్ వీడియోస్ వినమంటున్నాము. పని చేసుకుని చెప్పి పని చేసుకోండి, పని చేస్తూ కూడా వింటూ ఉండండి. పని చేసుకున్న తర్వాత కూడా వింటూ అనుభూతిలోకి వెళ్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి? పని చేసుకునేటప్పుడు పని చేసుకుంటూ ఉండండి, పని చేసుకునేటప్పుడు వింటూ ఉండండి, పని పూర్తయిన తర్వాత వింటూ ఉండండి, అనుభూతిలోకి వెళ్తూ ఉండండి. నా మనస్సు ఏ క్షణం బయటికి వెళ్తుందో కనిపెడుతూ ఉండండి. నా మనస్సు, నా అంటే ఇక్కడ ఆత్మస్వరూపంగా ఉన్న నేను, నాది కాని మనస్సు సాక్షిభూతంగా గుమ్మం వెనకాల, గడప వెనకాల ఉండి చూడమంటారు మా గురూజీ. మనస్సు నేను కాదు, నా మనస్సు, నా అంటే ఆత్మనైన నేను, మనస్సు అది నేను కాదు, అది ఎక్కడికి వెళ్తుందో చూడమంటూ ఉంటారు. సాక్షిగా చూస్తూ ఉండు. నీకు అది ఎడమైపోతుంది, అది నీకు దూరం అయిపోతుంది, అది నీ పక్కన ఉంటుంది కదా, అదిగా నువ్వు ఉండవు. అంటే ఆత్మస్వరూపమైన నువ్వు ఆత్మస్వరూపంలాగా ఉండిపోతావు. ఆ మనసు కదులుతుంది, వెళ్తూ ఉంటుంది, పడిపోతుంటుంది, అది దాని ఇష్టం. అది దాన్ని సాక్షిబోధం చూస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి నువ్వు సాక్షిబోధం చూస్తూ ఉంటే అప్పుడు ఆ మనస్సు కూడా వెనక్కి తిరిగి చూస్తుంది. ఓ, నన్ను ఎవరో సాక్షిభూతంగా చూస్తున్నారు అని. అది ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తుందో ఆ మనస్సు పడిపోతుంది. దాన్నే దర్శనం అన్నారు, దాన్నే సాక్షాత్కారం అన్నారు. అర్థమైందా? ఇంకోసారి రిపీట్ చేయండి గురు. ఇంకోసారి రిపీట్ చేయండి గురు. అదే ఇంకొకసారి చెప్పండి. ప్రతి క్షణము నా మనస్సు ఎక్కడికి వెళ్తుందో సాక్షిభూతంగా చూడమంటారు మా గురూజీ. గడప వెనకాల ఉన్నట్లుగా, తలుపు వెనకాల ఉన్నట్లుగా, లోపల ఉన్నట్లుగా,
బయట ఉన్న మనస్సుని ప్రపంచంతో కలిపి చూడు. బయట ఉన్న మనస్సుని ప్రపంచంతో కలిపి చూడు. మనస్సు ఎవరు? ఈ స్వామినారాయణ వాడు మనస్సు. వీడితో కలిపి ప్రపంచం చూస్తూ ఉంటే నువ్వు సాక్షిభూతంగా చూస్తూ ఉంటావు. వీడు ఈ ప్రపంచంలో ఏదేదో చేస్తూ ఉంటాడు, ఏదేదో అనుభవాలు పొందుతూ ఉంటాడు, ఎక్కడెక్కడో దుఃఖపడుతూ ఉంటాడు. దుఃఖపడుతున్నట్లుగా ఆనందపడుతున్నట్లుగా చూస్తూ ఉండు వెనకాల ఉండి. అప్పుడు నెమ్మదిగా వీడు దూరం అయిపోతాడు నీకు. ఈ జీవుడు అనగాడు వాడు పడిపోతూ ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు. ఆ పడిపోతున్నవాడిని లెగుతున్నవాడిని సాక్షిపోతున్నా చూడు. కొన్ని సందర్భాల్లో పొగిడించుకుంటూ ఉంటాడు, కొన్ని సందర్భాల్లో విమర్శించుకుంటూ ఉంటాడు. పొగిడించుకుంటున్న తరుణంలో ఆనందపడుతూ ఉంటాడు, విమర్శించుకుంటున్న తరుణంలో దుఃఖపడుతూ ఉంటాడు. ఆ దుఃఖపడుతున్న వాడిని ఆనందపడుతున్న వాడిని సాక్షిపోతున్న చూస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏంటి ఇది, ఇలా ఆనందపడుతున్నాను, ఇలా దుఃఖపడుతున్నాను, ఏమిటి ఇలా పడిపోతున్నాను, ఇలా లేస్తున్నాను ఏమిటని, ఎందుకని ఏదో సందర్భంలో వెనక్కి తిరిగి చూస్తాడు వీడు. ఎవడు? మనస్సు అనే జీవుడు అనబడే ఈ స్వామినారాయణ నిజం అనుకునేవాడు. వాడు వెనక్కి తిరిగి చూస్తే చూసారు క్షణంలో అంటుపోతాడు మ్యాగ్నెట్లో. అప్పుడు వీడు పడిపోతాడు. వెనక్కి తిరిగి వీడు చూసేంత వరకు వీడి పరిస్థితి ఎలాగ ఉంటుంది? ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉంటాడు వీడి నుంచి. వెనక్కి తిరిగి రాడు, వెనక్కి తిరిగి రావడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే శాస్త్ర జ్ఞాన లోపము. ఎందుకు శాస్త్ర జ్ఞాన లోపం. శాస్త్ర జ్ఞాన లోపము. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకోలేని స్థితి. తెలుసుకునే జ్ఞానం లేదు వీడికి. తెలుసుకున్నా నిలబెట్టుకునే జ్ఞానం లేదు వీడికి. లోపము, శాస్త్ర జ్ఞాన లోపము. అందు నిమిత్తం ఇప్పుడు వీడు పడిపోతూనే ఉంటాడు, లెగుస్తూనే ఉంటాడు. పడిపోతుంది నిజం అనుకుంటాడు, లెగుస్తుంది నిజం అనుకుంటాడు. అప్పటికప్పుడే పడిపోతుంది నిజం అనుకుంటాడు, అప్పటికప్పుడే లెగుస్తుంది కూడా నిజం అనుకుంటాడు. ఈ రెండు నిజం కాదు. అందుకే ఎవ్రీ సెకండ్ ఎరుకులో ఉండండి అంటున్నాను. ఎవ్రీ సెకండ్ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి అంటున్నాను. చెరిపేస్తూ ఉండండి అంటున్నాను. అదే మీకు యోగ రహస్యాల్లో నేర్పబడే కీలక మంత్రము, కీలక తంత్రము. మీరు ఎప్పుడు చెరుపుకోగలరు అంటే మీరు పరిపూర్ణంగా ప్రాణాయామం చేస్తూ పరిపూర్ణంగా చక్రాలని క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు, చక్రాలు క్లీన్ అవుతూ ఉన్నప్పుడు, చక్రాలు క్లీన్ చేసుకుంటున్నప్పుడు, చక్రాలు క్లీన్ అవుతూ ఉన్నప్పుడు ఈ స్థితి, ఈ భావము నిలబడుతుంది. ఆ చక్రాలకి కొద్దో గొప్ప దుమ్ము అంటుకుంటూ ఉంటే, మాలిన్యం అంటుకుంటూ ఉంటుంటే నిజ స్థితి అంత స్ఫురణకు రాదు. అందుకోసం ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దాని అద్దంలో అవి ఉంటూ ఉండాలి. అద్దాన్ని చూస్తున్నట్టుగా చూస్తూ ఉండాలి. అది అద్దమే. మనస్సు అనేది అద్దము. అద్దంని అద్దంలాగే చూడాలి. దుమ్ము పడుతుంటే ఎప్పటికప్పుడు చూసేస్తూ ఉండాలి. అప్పుడు నా నిజ స్వరూపం అద్దంలో కనబడుతుంది.